Hallelujah. Hallelujah. The anointing is going to change all your life. అభిషేకం అనేది మీ సంపూర్ణ జీవితాన్ని మార్చబోతుంది. It's going to influence all your areas. అది మీ యొక్క జీవిత కోణాల్లో అన్ని కోణాల్లో కూడా ప్రభావితం చూపబోతుంది. The anointing going to touch in every corners of your life. అభిషేకం నీ జీవితంలో ఉన్న ప్రతి మూలను నలుమూలలా కూడా తాకబోతుంది. Hallelujah. Hallelujah. We know so far we saw the omnipresence. ఇప్పటి వరకు కూడా సర్వవ్యాపి అయినటువంటి సన్నిధిని The omnipresence is everywhere. ఆ యొక్క సర్వవ్యాపి అయిన సన్నిధి ఆ సమస్తములో ఉన్నది. No need to come for the omnipresent. ఆ సర్వవ్యాపి అయిన సన్నిధి కొరకు మనం ఇక్కడికి రానవసరం లేదండి. Here we are going to see the manifestation of the presence. అయితే ఆ సర్వవ్యాపి అయినటువంటి ఆ సన్నిధి యొక్క ప్రత్యక్షత కొరకే మనం ఈ స్థలమునకు వచ్చి ఉన్నాం. Even here also there is a full of omnipresence. ఇక్కడ కూడా సర్వవ్యాపి కలిగినటువంటి సన్నిధి ఇక్కడ కూడా నిండి ఉన్నది. Everywhere God's presence. దేవుని సన్నిధి సమస్తమంతటా ఉన్నది. But what is here? అయితే ఇక్కడేమున్నది? When we started to praise God, దేవుని మనము స్తుతించినప్పుడు, when we hear the anointed word, ఆ యొక్క అభిషేకమైన మాటలు విన్నప్పుడు, when the Spirit moves, దేవుని ఆత్మ సంచరించినప్పుడు, you can see the manifestation of the presence. ఆయన సన్నిధి ప్రత్యక్షపరచబడటం, బయలుపరచబడటాన్ని మీరు చూస్తారు. Now we need manifestation of the presence. ఆ యొక్క సన్నిధి బయలుపరిచే సమయమే ఇది. We need manifestation. మనకి ఆ సన్నిధి ప్రత్యక్షత మనకు కావాలి. Hallelujah. Hallelujah. Then what is the proof that who will prove that? అయితే దేవుడు ఉన్నాడని చెబుతూ ఆయన ఉన్నాడని ఎవరు నిరూపిస్తారు? Hallelujah. Hallelujah. Those who can manifest the presence of Jesus, that person can prove that God is here. యేసు సన్నిధిని ఎవరైతే బయలుపరుస్తారో, ప్రత్యక్షపరుస్తారో వారు మాత్రమే దేవుడు ఇక్కడ ఉన్నాడని నిరూపిస్తారు. Hallelujah. Hallelujah. Now already the presence is here. ఇప్పటికే దేవుని సన్నిధి ఇక్కడ ఉన్నదండి. When we started to worship God, మనం ఎప్పుడైతే దేవుని ఆరాధించడం then ప్రారంభిస్తామో the presence will manifest. అప్పుడు ఆ యొక్క సన్నిధి బయలుపరచబడుతుంది. Second Chronicles, రెండవ దినవృత్తాంతములు chapter 5 verse 12. 5:12 మనం చూస్తే, When the priest started to praise God, యాజకులు దేవుని స్తుతించడానికి నిలబడి ఉండగా the omnipresence manifested. అక్కడ ఆ సర్వవ్యాపి అయినటువంటి దైవ సన్నిధి బయలుపరచబడింది. It's manifested like a lightning. అది ఒక వెలుగు వలె ప్రకాశించింది. They saw the glory of God. దేవుని మహిమను వారు చూడగలిగారు. And they slain in the spirit. మరియు వారు ఆత్మతో నింపబడి ఆ ఆత్మలో వారు పడిపోయిన వారయ్యారు. Hallelujah. హల్లెలూయా. When the omnipresence manifest, సర్వవ్యాపి అయిన ఆ సన్నిధి ఎప్పుడైతే ప్రత్యక్షపరచబడుతుందో, number 2, the people will fill the Holy Spirit. రెండవదిగా ప్రజలు పరిశుద్ధాత్మతో నింపబడతారు. Hallelujah. హల్లెలూయా. How the omnipresence will manifest? ఎలా ఆ సర్వవ్యాపి అయిన సన్నిధి ప్రత్యక్షపరచబడుతుంది? Acts of Apostles chapter 10 verse 44 to 46. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 44 నుండి 46 వచనాలు చదివితే, When Peter was in the Cornelius house, ఆ పేతురు కొర్నేలి ఇంటి మీద ఉన్నప్పుడు he was started to preach. అక్కడ ఇంటిలో ప్రసంగించడం ప్రారంభించాడు. Those who heard his message, they filled with the Holy Spirit. ఆ పేతురు వాక్యమును విన్నటువంటి వారందరి మీదకి కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. Number 2, రెండవదిగా when the manifestation will take, ఎప్పుడు ఆ ప్రత్యక్షత అనేటువంటిది జరుగుతుంది? when we hear the word of God, దేవుని వాక్యమును విన్నప్పుడు, when we show the word of God, దేవుని వాక్యమును చూపించినప్పుడు. because word of God nothing but God. ఎందుకంటే దేవుని వాక్యం ఎవరో కాదు, దేవుడై ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. God can appear through word. దేవుడు వాక్కు ద్వారానే మాట్లాడతాడు. Hallelujah. హల్లెలూయా. Today the Spirit of the Lord wants to sow the word much. ఈ రోజు కూడా దేవుడు తన వాక్యము ద్వారానే ఎక్కువగా తను బయలుపరచుకోబోతున్నాడు. Number 2, the word of God can manifest the presence. రెండవది, దేవుని వాక్యము దేవుని యొక్క సన్నిధిని ప్రత్యక్షపరుస్తుంది. Hallelujah. హల్లెలూయా. That presence will bring the Holy Spirit. ఆ సన్నిధి పరిశుద్ధాత్మను మన మధ్యకు తీసుకొస్తుంది. The infilling experience is to speak in tongues. ఆత్మ నింపుదల అనుభవం ఏంటి అంటే భాషల్లో మాట్లాడటం. There is none of other experience. ఇంకా వేరొక అనుభవం అంటూ ఏది There is లేదండి. no other proof. వేరే నిరూపణ అంటూ ఏది లేదు. The infilling experience is speaking tongues. ఆత్మ నింపుదల అని అంటే ఆ భాషలో మాట్లాడటం. Those who not yet reached the Holy Spirit were going to anoint by the Holy Spirit. ఇంకా ఇప్పటి వరకు ఎవరైతే ఆత్మతో నింపబడలేదో వారందరూ కూడా పరిశుద్ధాత్మతో ఇప్పుడు ఈ రోజు నింపబడబోతున్నారు. Hallelujah. హల్లెలూయా. You know, when the presence will manifest,
ఎప్పుడు దేవుని సన్నిధి when the ప్రత్యక్షపరచబడుతుంది? omnipresent will manifest. ఎప్పుడు సర్వవ్యాపిగా ఉన్న ఆయన సన్నిధి When ప్రత్యక్షపరచబడుతుంది? you started to pray, ఎప్పుడైతే ప్రార్థిస్తావో అప్పుడు ఆయన సన్నిధి when you pray with బయలుపరచబడుతుంది. broken heart, విరిగి నలిగిన హృదయంతో when you ప్రార్థించినప్పుడు, pray with tears, ఆ కన్నీటితో ప్రార్థించినప్పుడు, when you pray sincerely, honestly before on the presence, దేవుని సన్నిధిలో నిజాయితీగా నువ్వు మొరపెట్టినప్పుడు, then I am very sure that the omnipresent will manifest. అప్పుడు ఆయన యొక్క సన్నిధి తప్పక బయలుపరచబడుతుంది, Now ప్రత్యక్షపరచబడుతుంది. our God's heart is longing to manifest His presence. ఇప్పుడు ఆయన యొక్క సన్నిధి ప్రత్యక్షపరచబడడానికి ఎంతో వాంఛతో ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Second Chronicles రెండవ దినవృత్తాంతములు chapter 7 7వ అధ్యాయం verse 1 to 4. 1 నుండి 4 వచనాలు When the చూస్తే, Solomon started to pray, సొలొమోను ఎప్పుడైతే ఆ మందిరం ఎదుట నిలబడి the ప్రార్థిస్తున్నాడో, presence of the Lord manifests like a fire. ప్రభువు సన్నిధి అగ్ని వలె అక్కడికి దిగి వచ్చిందండి. Say hallelujah. హల్లెలూయా. The fire is not His appearance, but He manifests like a fire. అది అగ్నిగా దిగి రావటం కాదు గాని ఆయన సన్నిధి అగ్ని వలె వచ్చింది. Hallelujah. హల్లెలూయా. Today, ఈ రోజు, even today, ఈ రోజు the కూడా Spirit of the Lord can appear like a fire. ఆ ప్రభు ఆత్మ అగ్ని వలె నీకు కనబడబోతున్నాడు. Hallelujah. హల్లెలూయా. Wherever you are praying, నువ్వు ఎక్కడ ఉండి ప్రార్థించినా there you can find the manifestation of the presence. అక్కడ దేవుని సన్నిధి ప్రత్యక్షతను మీరు చూస్తారు. Whenever I am kneeling down, నేను ఎప్పుడైనా మోకరించినప్పుడు I used to expect the great anointing, something manifestation. ఒక గొప్ప దేవుని సన్నిధి యొక్క ప్రత్యక్షతను నేను అనుభవిస్తూ ఉంటాను. Manifestation of the presence. ఆయన సన్నిధి ప్రత్యక్షత. Today morning God told me, ఈ రోజు ఉదయం దేవుడు నాతో you చెప్పాడు, need the manifestation of the presence ఆయన సన్నిధి ప్రత్యక్షత మీకు in your కావాలి. personal life and others' life. మీ వ్యక్తిగత జీవితంలోను ఇతరుల జీవితంలోను. Hallelujah. హల్లెలూయా. Number 1, I said worship. మొట్టమొదటిగా నేను చెప్పాను ఆరాధన ఆయన సన్నిధిని ప్రత్యక్షత Number పరుస్తుంది. 2, I say word. రెండోది దేవుని వాక్యం ఆయన సన్నిధిని ప్రత్యక్ష Number పరుస్తుంది. 3, I say prayer. మూడవది ప్రార్థన ఆయన సన్నిధిని ప్రత్యక్ష పరుస్తుంది. Number 4, నాలుగవది waiting, tarry upon the Lord. దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ఉండుట. Hallelujah. హల్లెలూయా. If you have this experience to waiting upon the Lord, definitely you are the person, one who is manifest the presence to the world. దేవుని మీద కనిపెట్టుకుని ఉంటే, దేవుని మీద వేచి ఉంటే ఈ లోకమునకు ఆయన సన్నిధిని బయలుపరిచే వ్యక్తివిగా నువ్వు ఉండబోతూ ఉన్నావు. Acts of Apostles chapter 1 verse 4. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 4వ వచనం. When the 120 people waited upon the Lord, 120 మంది దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని వేచి the ఉన్నప్పుడు Spirit of the Lord manifests. దేవుని ఆత్మ ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. The Spirit of the Lord came like a wind. దేవుని ఆత్మకు బలమైన గాలి వలె వచ్చాడు. People received the anointing of the Holy Spirit. పరిశుద్ధ అభిషేకమును ప్రజలు There became పొందుకున్నారు. the supernatural man. అసాధారణమైన వ్యక్తులుగా The ordinary మారిపోయారు. person became the supernatural man. వారు కేవలం ఆత్మతో నింపబడటం మాత్రమే కాదు, అసాధారణమైన వారిగా మారిపోయారు. Hallelujah. But when the Spirit of the Lord manifests through me, I am not at all ordinary person. I am the supernatural, supernatural person. ఎప్పుడైతే దేవుడు తన యొక్క సన్నిధిని నా ద్వారా ప్రత్యక్షపరచుకుంటాడో, బయలుపరుచుకుంటాడో, అప్పుడు నేను సాదా సీదా ఒక సామాన్యమైన వ్యక్తిని కాదు, అసామాన్యమైన నుండి నేను ఒక అసాధారణమైన వ్యక్తిగా నన్ను నేను కనబరుచుకుంటాను. When you are waiting for the Lord, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టుకుని ఉంటావో, how the manifestation will take place, no? ఎలా ఆ ప్రత్యక్షత జరుగుతుందో తెలుసా? What will happen to you, no? నీకేం జరుగుతుందో తెలుసా? Turn to Isaiah 40 verse 31. యెషయా గ్రంథం 40:31 వచనం. Number 1, మొట్టమొదటి యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. నీకు రెక్కలు వస్తాయి. You will be having a wings. When you have the wings, ఆ రెక్కలు నువ్వు కలిగి ఉన్నప్పుడు you are shifted to cherubim experience. నీవు ఆ స్వరూపుల అనుభవములోనికి నువ్వు వస్తావండి. Because in the Bible they only have the wings. ఎందుకు అనంటే దూతలు మాత్రమే రెక్కలు కలిగి ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. So you are shifted to the angelic supernatural experience. అనగా దేవదూతల అసాధారణ అనుభవము కలిగిన మండలములోనికి మీరు ప్రవేశిస్తారు. Hallelujah. హల్లెలూయా. Psalms 91 says, 91వ కీర్తనలో మనం చూస్తే దేవదూతలంట మన కాలు జారకుండా ఎత్తి పట్టుకుంటారంట.
The angels will guard us, even our legs should not be slipped away. నువ్వు ఎప్పుడైతే ఈ దేవదూతల అనుభవానికి వస్తున్నావో, when you come into the experience of this angelic experience, నువ్వు నిలబడతావు, you will ఇతరులు stand. పడిపోతున్న వారిని కూడా పట్టుకుంటావు. You yourself will stand and you will help others who are going to fall. Hallelujah. Hallelujah. If we want to see the omnipresent to become the manifest presence, ఆ సర్వవ్యాపిగా ఉన్నటువంటి ఆయన సన్నిధి ఒక ప్రత్యక్షపరచబడిన బయలుపరచబడిన సన్నిధిగా నువ్వు పొందుకోవాలంటే, number 1 word, మొట్టమొదటిగా worship. నీకు ఆరాధన ఉండాలి. number 2 word, రెండవదైన వాక్ ఉండాలి. number 3 prayer, మూడవది ప్రార్థన ఉండాలి. number 4 waiting, నాలుగవది కనిపెట్టుకుని ఉండాలి. hallelujah, హల్లెలూయా. number 5 fellowship. ఐదవది సహవాసము కలిగి ఉండాలి. God can manifest his presence when we are get together in one place. మనం ఎప్పుడైతే ఒక స్థలములో అందరము సమకూర్పు ఒక సమకూడి వస్తామో ఆ సహవాసం ప్రత్యక్షపరుస్తుంది. ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉంటారో అక్కడ నేను ఉన్నాను. మేనిఫెస్టేషన్. Where 2 or 3 are gathered in my name, I am in their midst. హల్లెలూయా. మేనిఫెస్టేషన్. అదే ప్రత్యక్షత. God's manifestation. దేవుడు ప్రత్యక్షపరచుకోవచ్చు. We are expecting 3,000 people here. దాదాపు 2-3 వేల మందిని ఇక్కడ ఉంటారని When ఆశిస్తూ we ఉన్నాం. are worshiping get together 3,000, ఈ 3,000 మంది అందరం కలిసి ఒక సహవాసముగా just ఆరాధించినప్పుడు to imagine what kind of presence will release. ఒకసారి ఆలోచించండి, ఎంత బలమైన సన్నిధి ఇక్కడ ప్రత్యక్షపరచబడుతుందో. What kind of anointing we can see. ఎంత గొప్ప అభిషేకాన్ని మనం చూడగలము. అందరూ కలిసి ఆరాధన చేసినప్పుడు, As a fellowship, when you worship ఒక God, దైవజనుడి యొక్క గొడుకులో మనం ఉన్నప్పుడు, ఒక అంబర్లాలో ఉన్నప్పుడు, When you come ఆయనలో ఉన్న into the- అభిషేకం మనల్ని తాకుతున్నప్పుడు, we can have the experience of the presence of Jesus. ఎప్పుడైతే దైవజనుడి యొక్క గొడుగు కిందకి మనము కూడా చేరవచ్చి సహవాసం చేస్తామో ఆ దైవజనులో ఉన్నటువంటి అభిషేకం తప్పక దైవ సన్నిధిని ప్రత్యక్షపరుస్తుంది. You see in the Bible what happened when they are get together. మనకి వారందరూ కూడా చేరి వచ్చినప్పుడు ఒక చోటికి ఏం జరిగిందో మనం దేవుని Acts వాక్యంలో of Apostles చూడగలం. chapter 2 verse 1 to 4. అపోస్తల కార్యములు 2:1-4 వచనాలు చూస్తే, Acts of Apostles chapter 4 verse 30-31. అపోస్తల కార్యములు 4:30-31లో, Acts of Apostles chapter 6 1 to 5. అపోస్తల కార్యములు 6:1-5 వచనాలు, And the apostles of chapter 10 verse 44 to 46. మరి అపోస్తల కార్యములు 10:44-46 వచనాలు, Acts of Apostles chapter 19 verse 1 to 6. అపోస్తల కార్యములు 19:1-6 వచనాలు. If you go all these scriptures, ఈ లేఖనాలన్నిటి గుండా మనం వెళితే, when they get together, when they gather to pray, when they gather to worship and gather to praise God, they saw the manifestation of the presence. ఆరాధించడానికి, ప్రార్థించడానికి, సహవాసం చేయటానికి వారు కలిసి వచ్చినప్పుడు ఆ దేవుని సన్నిధి ప్రత్యక్షత బయలుపరచబడటం వారు చూశారు. Acts of Apostles chapter 13 verse 1 to 5. అపోస్తల కార్యములు 13:1-5 వచనాలు, When the prophets, apostles and others get together and started to pray, worship God, serve God, what happened, you know? ప్రవక్తలు, అపోస్తలులు, ఆ దైవజనులు అందరూ కలిసి వచ్చి ప్రార్థన చేయటానికి కూడి ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? The manifestation of the Holy Spirit exposed through voice of God. పరిశుద్ధాత్మ ప్రత్యక్షత ఒక దేవుని స్వరములాగా అక్కడ God బయలుపరచబడింది. spoke audibly to them. దేవుని స్వరము వారు గంభీరముగా వినగలిగారు. Hearing the voice of God is the manifestation of the presence. దేవుని స్వరమును వినటం అని అంటే ఆయన సన్నిధి బయలుపరచబడటం అని If అర్థం. you have the manifestation of the Holy Spirit, మీరు కూడా ఆ పరిశుద్ధాత్మ ప్రత్యక్షతను కలిగి ఉంటే always you can hear the voice of God. ఎల్లప్పుడూ దేవుని స్వరమును మీరు వినవచ్చు. How many of you want to hear the voice of God often? ఎంతమంది తరచుగా దేవుని స్వరాన్ని వినాలనుకుంటున్నారు? If you want to hear the voice of God often, you must have manifestation experience. మీరు తరచుగా దేవుని స్వరాన్ని వినే అనుభవంలోనికి రావాలి అంటే ఆ ప్రత్యక్షత అనుభవంలోనికి మీరు రావాలి. Don't pray for the omnipresent. ఆ సర్వవ్యాపి అయిన సన్నిధి కొరకు ప్రార్థించవద్దు. No need of prayer for it. దాని కొరకు ప్రార్థన అవసరం లేదు. Everywhere the presence of here. ఎక్కడ చూసినా ఆయన సన్నిధి Whether ఉందండి. you are praying for it or not, there is a presence. నువ్వు ప్రార్థించినా ప్రార్థించకపోయినా సర్వలోకము దేవుని సన్నిధితో నిండి ఉన్నది.
But we need the manifestation. కానీ ఆ వ్యాపించి ఉన్న దైవ సన్నిధి ప్రత్యక్షపరచబడే అనుభవం మనం I am పొందుకోవాలి. emphasize the manifestation of presence. అందుకే నేను నొక్కి 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 చెప్తూ ఉన్నాను, ఆయన సన్నిధి ప్రత్యక్షత పరచబడాలి. Hallelujah. హల్లెలూయా. Even when you pray, you will see the manifestation. నీవు ప్రార్థిస్తూ ఉండగా ఆయన సన్నిధి ప్రత్యక్షపరచబడటం చూడబోతున్నావు. Get ready for the presence. ఆయన సన్నిధి కొరకు అందరం సంసిద్ధులమవుతాం. Give good clap to Jesus. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసు నామమున మహిమ పొందుదాం. Even the clappings and dancing, worshiping will bring the presence to us. దేవుని సన్నిధిలో చప్పట్లు కొడతాం మరియు నాట్యమాడటం కూడా దేవుని Thank సన్నిధిని you, Lord. Give ప్రత్యక్షపరుస్తుంది. good clap to Jesus. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమ పొందుదాం. Thank you, Jesus. వందనాలు యేసయ్యా. This is your time. ఇది నీ సమయం. You have to shine. ఓ నువ్వు వెలగాలి, ప్రకాశించాలి. You have to shine. నీవు తప్పక ప్రకాశించాలి. Glory. మహిమ. Glory. మహిమ. Glory. మహిమ. Presence. దేవుని సన్నిధి. Presence. దేవుని సన్నిధి. Filled with the 9 gifts of the Holy Spirit. పరిశుద్ధాత్మ 9 వరములతో నింపబడింది. Right now, receive the anointing of the Holy Ghost. పరిశుద్ధాత్మ అభిషేకంతో Receive the నింపబడాలి. presence of Jesus. యేసు సన్నిధితో నింపబడు. Receive the anointing of the Holy Ghost. పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడు. Now the manifestation of the Holy Spirit is here. ఇప్పుడు పరిశుద్ధాత్మ ప్రత్యక్షత ఇక్కడ ఉన్నది. Receive it. ఇప్పుడు పొందుకో. The power of the Holy Ghost is coming so strong. పరిశుద్ధాత్మ సన్నిధి బలముగా ఉన్నది. The anointing of the Lord is coming so strong. పరిశుద్ధాత్మ అభిషేకం బలముగా ఉన్నది. In the name of Jesus. యేసు నామములో. In the name of Jesus. యేసు నామములో. Power of Jesus. యేసు సన్నిధి. Power of Jesus. యేసు శక్తి. Thank you, Lord. వందనాలు యేసయ్యా. Thank you for your presence, Lord. నీ సన్నిధి కొరకై వందనాలు యేసయ్యా. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్.